ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 4వ తేదీ బుధవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారండి. ఆ వ్యక్తి వలన నెంబర్ 1 స్థానంలో ఎదగబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ఇంతకీ మరి ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ వ్యక్తి యొక్క రాకతో మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అసలు మీరు ఆ వ్యక్తి యొక్క రాకతో ఎలా నెంబర్ 1గా పొజిషన్కి మీరు వెళ్ళబోతున్నారు, మీరు ఏ విధంగా నెంబర్ 1గా ఎదగబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, మీకు ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఏం చేయాలి, అదేవిధంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడనప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కార్యదీక్షతను కలిగి ఉంటారు. స్నేహితులను వెనకంచు వేయకుండా కాపాడిన గొప్ప మనుషులై ఉంటారు. మీ జీవితంలోకి మీకు తలరాతను మార్చే వ్యక్తి రేపటి రోజున రాబోతున్నాడండి. మీరైతే నెంబర్ 1గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయపడబోతున్నారు. మరి అంతేకాకుండా ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలోకి తలరాత మార్చేటువంటి వ్యక్తిగా మీరు ఏ విధంగా రాబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, అలాగే మీకు వీరి ద్వారా ఎటువంటి మంచి రోజులు రాబోతున్నాయి, వాటి గురించి అంటే మీరు వాటిని ఏ వ్యక్తి ద్వారా మీరు ఈ విధంగా ఏ కారణం అవ్వబోతున్నారు, అసలు ఈ యొక్క రాశి జాతకాలు ఒక వ్యక్తి వలన ఎలా హఠాత్తుగా మీ యొక్క జాతకాలు అనేవి మారిపోబోతున్నాయి, మీరు కోరుకున్నవి ఏ విధంగా జరగబోతున్నాయి, ఇటువంటివి అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. చెప్పాలి అంటే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారికి చాలా జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది అనే చెప్పుకోవాలి అండి. ఎందుకంటే మీకు ఏదైనా కానీ ఒక విషయం అనేది చెప్పేసరికి ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మరలా చెప్పేటప్పుడు పొల్లు పోకుండా దాన్ని అయితే చెప్తూ ఉంటారు. మరి అంతేకాకుండా ఈ యొక్క రాశి కలిగినటువంటి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు అని చెప్పుకోవచ్చండి. ఇక ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఏ పని అయినా చేసినప్పటికీ కూడా ఆ యొక్క పనిని చాలా మనస్ఫూర్తిగా మంచి ఎఫెక్షన్ పెట్టి చేస్తూ ఉంటారు. దాంట్లో ఎక్కడా కూడా సాధ్యం అనేది అంటే స్వార్థం అనేది ఉండదన్నమాట. నిస్వార్థంగా ఆ యొక్క పనిని చేస్తారు అనే చెప్పుకోవాలండి. ఎటువంటి ఆశ అనేది లేకుండా చక్కగా మీ యొక్క పనులన్నిటినీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు అనేది కూడా వీరికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చండి. మరి వీరి యొక్క ఆలోచనలు ఇతరులు ఎవరికి కూడా అసలు ఈ యొక్క రాశి వారికి తెలియనివ్వరండి. ఏ రకంగా కూడాను ఎవరికి కూడా చెప్పాలి అంటే చేసేటువంటి పనులను ఎవరికి కూడా అంటే ఎవరు కూడా తెలుసుకోలేరన్నమాట. ఇప్పటి నుండి అంటే ఇటువంటి మనస్తత్వంతో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి పనిని కూడా గోప్యంగా దాచిపెట్టుకుంటూ ఉంటారు. సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటారు అని చెప్పుకోవాలండి. అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు చాలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అండి చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వెంటనే నిర్ణయాలు అనేవి తీసుకోవడం వీరి వల్ల కాదనే చెప్పుకోవాలి. మరి అంతేకాకుండా ఇక ఈ విధంగా వీరు ఇలా నిర్ణయం అనేది తీసుకోవడం అనేది కూడా ఆలస్యం అనేది చేయడం వల్ల కూడా ఏంటంటే కొన్నిసార్లు సమస్యలను కూడా వీరు కొని తెచ్చుకున్నవారు అందుతారని చెప్పుకోవాలి. కొంతమంది ఆశతూచి వీరు అడుగునా కూడా వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకుంటే మాత్రం అవి అన్నీ కూడా ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవాలండి. ఇక అదేవిధంగా ఈ రోజున జరగబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా వీరు బయట వారి కంటే కూడా ఇంటి భోజనాన్ని ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. అయితే ఫుడ్ను వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తారు. వీరి యొక్క నిరంతరం ప్రయత్నాలు అనేవి విజయాలు దిశగా వెళ్తాయని మాత్రమే ఉంటాయండి. వారు అంటే వాటిలో వీరు స్పీడ్గా ఉంటారనమాట. ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయండి.
ఉంటారండి. వీరి యొక్క పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాంరా అని చెప్పేసి మొదలుపెట్టినప్పటికీ కూడాను ఎన్నో ఆటంకాల వలన వీరు ఏంటంటే ఈ యొక్క రాశి వారు వేరే నిర్లక్ష్యం అనేది చేయడం వల్ల కూడా కావచ్చు, లేదంటే అవి ఖచ్చితంగా అలా సాఫీగా సాగేటువంటి పరిస్థితులు కూడా అనేవి కూడా ఉండవండి. ఇలా వీరికైతే ఆ యొక్క అవకాశము అనేది ఇతరులు రెచ్చగొట్టితే రెచ్చిపోయేటువంటి స్వభావం అనేది కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమిటి అంటే దీనివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఎదుర్కొంటూ వస్తారండి. అయితే మీరు మాత్రం ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాంకేతిక విద్యలో కానీ విద్యా విధంగా కూడా చాలా బాగా ఈ రోజున రాణించబోతున్నారనే చెప్పుకోవాలండి. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఈ యొక్క రోజున మీ యొక్క దినచర్య అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే చాలా రోజులుగా మీ యొక్క మనసుకు ఒక ప్రశాంతకరమైనటువంటి రోజుగా మేము ఈరోజు గడిపాము అనేటువంటి భావన అనేది మీకు కలుగుతుందన్నమాట. అలాగే ప్రజా సంబంధాలు విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో కూడా మీరు బాగా అంటే అనుభవజ్ఞులు అని కూడా చెప్పుకోవచ్చండి. ఇటువంటివి ఎటువంటి సందేహాలు అనేవి లేకుండా చాకచక్యంగా రాణించగలుగుతారు. కుటుంబానికి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క విషయాల్లో అటు ఇటుగా ఒడిదుడుకులు లోనయ్యి కానీ లేదంటే ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి అన్నిటినీ కూడా బయట పెట్టేస్తూ ఉంటారు. వాటి అన్నిటినీ కూడా సర్దుకునే విధంగా చేస్తారు. ఇక వీరికి ఎప్పుడైనా కానీ వీళ్ళకు డబ్బు అనేది అవసరం అనేది ఏర్పడుతుందో వీరికి ఆ యొక్క డబ్బు అనేది అందదు. కానీ వీరికి అనవసరంగా అవసరం అనేది లేనప్పుడు మాత్రం డబ్బు అనేది చక్కగా వీరి యొక్క చేతి నిండా ఉంటుందండి. ఇక ఈ యొక్క రాశి వ్యక్తులు అవసరాలకు సొమ్ము అనేది సర్దుబాటు చేసుకొని ఇతరుల యొక్క సక్సెస్కు ఈ యొక్క రాశి వారు కారకులు అవుతారని చెప్పుకోవచ్చండి. అయితే చెప్పాలి అంటే పూర్వజన్మ పుణ్య ఫలితము అనేది కూడా ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో తలరాత మార్చేటువంటి ఒక వ్యక్తి రూపంలో రావడము అనేది కూడా ఈ వ్యక్తి యొక్క రాక వలన కూడా మీరు అంటే తొందరలోనే ఒక నెంబర్ 1గా ఎదగడంతో పాటుగాను ఒక నెంబర్ 1 పొజిషన్లో కూడా వెళ్తారండి. మరి ఇంతకీ ఆ యొక్క వ్యక్తి యొక్క రాక అనేది అన్ని విధాలుగా కూడా మీకు చాలా అంటే చాలా చక్కగా మీ యొక్క జీవితంలోకి కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అలాగే అతని వల్ల టోటల్గా మీ యొక్క జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుందండి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే వారు మరెవరో కాదండి, మీ యొక్క మంచి కోరుకున్నటువంటి చాలా అంటే చాలా గొప్ప మనసు ఉన్నటువంటి ఒక వ్యక్తి. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కానీ లేదంటే మీకు ఈ రోజున బాగా హెల్ప్ అవుతాయని కూడా చెప్పాలండి. అంటే అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడము, ఆదాయ మార్గాలు పెరగడంతో కనుక వర్షం అనేది కురుస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు అనేవి కూడా చోటు చేసుకోబోతున్నాయండి. మీ యొక్క జీవితంలో చాలా వినూతనంగా మారిపోబోతుంది. ఇది అంతా కూడా జరగడానికి కారణం ఆ వ్యక్తే. మరి ఇంతకీ అతను ఉద్యోగం చేసే ఆఫీస్లో అంటే మీకు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా చేస్తూ ఉన్నారనుకోండి, అక్కడ అలా చేస్తూ ఉండే వ్యక్తి కావచ్చు. ఉద్యోగంలో వచ్చినప్పటికి నుండి కూడాను అటువంటి టైంలో కావచ్చు, లేదంటే మీరు ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు కావచ్చు, ఇలా మీ యొక్క జర్నీలో మనకు చాలామంది అనేది తారసపడుతూ ఉంటారు కదండి. అంటే ఒక్కొక్కళ్ళ మనసు అనేది ఒక్కొక్క విధంగా లైఫ్ అనేది జర్నీ అనేది సాగుతూ ఉంటుంది. ఆ యొక్క చేసేటువంటి బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలా అది ఇలా జరిగిపోతుందో ఏ క్షణాలు కూడా మనకు వాళ్లకు ముడిపడి ఉంటుందో కూడా తెలియదు అనమాట. ఈ రోజున కానీ లేదంటే వీళ్ళు జర్నీ చేసే మాత్రం మీ యొక్క జీవితం అంతము కూడా సాగిపోతూ ఉంటుందండి. ఈ విధంగా చేసేటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, మీ యొక్క బిజినెస్ సపోర్ట్ రూపంలో కావచ్చు, లేదంటే మీ యొక్క బిజినెస్ చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి కావచ్చు. ఈ విధంగా ఇలా ఏ విధంగా అయితే కూడా ఆ వ్యక్తి ఈ రోజునైతే మీ యొక్క జీవితంలోకి రావడము అనేది జరుగుతుందన్నమాట. ఇలా ఎప్పుడైతే ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలోకి ఆ వ్యక్తి యొక్క రాక అనేది ఉంటుందో ఈ రోజున అంతా కూడా అప్పుడే మీ యొక్క తలరాత మార్చేటువంటి అవకాశము అనేది మొదలవుతుంది అని కూడా చెప్పాలండి. ఇక ఆ యొక్క వ్యక్తి వలన మీరు నెంబర్ 1 పొజిషన్లోకి ఎదగడానికి ఆ వ్యక్తి యొక్క సపోర్ట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అతను కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. చేసే పనిలో మీకు అన్ని విధాలుగా కూడా తోడు ఉంటాడు. మీరు చేసే వ్యాపారాలకు తెలియనటువంటి చాలా విషయాలను గుర్తించి వాళ్ళు మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారండి. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఈరోజు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉంటాయన్నమాట. అలాగే మీ యొక్క జీవితం అంటే ఏంటో వారి వలన మీకు కొంత మేర తెలియకుండా ఉండేటువంటివి కూడా మీకు తెలియపరుస్తారు. ఎవరితో కూడా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, అలా మాట్లాడడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, అసలు ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా మెలుకోవాలి, ఏ విధంగా ఇతరులను నొచ్చకుండా మన పనిని మనం పూర్తి చేసుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా ఆ యొక్క వ్యక్తి వలన మనకు ఒక చక్కని అవకాశం గుర్తింపు అనేది అన్ని విధాలుగా కూడా మనకు
అనుభవంలోకి వస్తుంది. ఆ యొక్క నూతన వ్యక్తి యొక్క మాటలు మీకు రోజువారీ జీవితంలో చాలా వరకు ప్రభావాన్ని అయితే చూపుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల చేసినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా మీకు అద్భుతంగా రాణించగలుగుతారండి. ఒక ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోగతి కూడా మీకు కనిపిస్తూ ఉంది. ప్రమోషన్ల కోసం మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాలు కూడా ఈ రోజున మీకు చాలా వరకు ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చండి. మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూసినటువంటి ప్రమోషన్ ఊహించినటువంటి విధంగా ఈ యొక్క వ్యక్తి యొక్క రాకతో మీ యొక్క జీవితం అంతా కూడా మారడము, మీరు నిజంగా మీకు చాలా లక్కీ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇటువంటి అంటే ఈ యొక్క వ్యాపార రంగాల్లో మీరు ఊహించినటువంటి దానికంటే కూడా చాలా వరకు మంచి మంచి లాభాలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఈ రోజున వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తేనండి, పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అనేది ఈ రోజు మీకు వెంటే ఉంటుంది. ఇక మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్స్ కావాలి అని అనుకుంటున్నారో, కాలేజీలో కానీ ఇటువంటివి ఎక్కడైనా కానీ కావాలనుకుంటున్నారో అక్కడ మీకు లభించేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే 1-2 వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి యొక్క పరిష్కార దిశగా ఈ రోజున మిమ్మల్ని చక్కగా పరిష్కరిస్తారు. ఆ యొక్క వ్యక్తిగత సమస్యలు చూసి ఈ యొక్క రాశి వారు భయపడుతున్నట్లుగా ఈ వ్యక్తి వారు చేసుకునేటువంటి సలహాలతో, సూచనలతో మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఇది అంతా కూడా దైవకృపగా భావించవచ్చు. అంటే అప్పటికప్పుడు ఒక నూతన వ్యక్తి మీకు పరిచయం అవ్వడము, ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా ఉపయోగపడడం అనేది కూడా కేవలం దైవానుగ్రహం మాత్రమేనండి. ఇది మీరు చేసే పనులు, ఏ పుణ్య ఫలితాలు, మీ యొక్క కర్మ ఫలితాల ఆధారంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం అనేది చెప్తాడు. ఈ విధంగా అన్ని కూడా అని చెప్తారు కదండి. కాబట్టి ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగిపోయే విధంగా ఆ యొక్క వ్యక్తి యొక్క సహాయం అనేది ఆ యొక్క భగవంతుడి యొక్క కృప ద్వారా మీకు జరుగుతుంది. అలానే ఈ రోజున మీకు జీవిత భాగస్వామి తరపు నుండి కానీ ఏదైనా కానీ మీకు ఆస్తి కలిసి అనేది రావడానికి కూడా మంచి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. వృత్తి, వ్యాపారాన్ని చకచక అభివృద్ధి అనేది చెందడము ఈ రోజు నుండి అంతా కూడా ప్రారంభమవుతాయి. డాక్టర్, లాయర్ తదుపరి వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుందండి. ఇక తల్లిదండ్రుల నుండి కూడా ఆశించినటువంటి స్థాయిలో మీకు సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఇటువంటి శుభవార్తలు వినడము అనేది కూడా ఈ రోజున మీకు ఎంతో నూతనంగా ఉత్తేజమైనటువంటి ఆనందాన్ని కూడా కలిగింపచేస్తుంది. అలాగే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ యొక్క కొత్త వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని ఒక రకంగా మునుముందు రోజుల్లో మహర్జాతకులుగా నిలబెట్టబోతుంది.